ప్రియమైన సహోదరి సహోదరులారా, ద గాడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ వెరీ పవర్ఫుల్ గాడ్. అయితే ఆయన తన శత్రువుల్ని మరి వీళ్ళు సరిగ్గా ప్రవర్తించట్లేదు, వీళ్ళు బిహేవియర్ బాగుండలేదు అనుకున్నటువంటి వారిని ఏ టైంలోనైనా సరే ఏదైనా చేయటానికి ఆయన శక్తిమంతుడు. అయితే తన శత్రువుల్ని, తన మాట విననటువంటి వారిని వారి స్వమాంసమును తినిపించేదను అని మరి ఒక చోట రాయబడి ఉన్నది. వారు తమ స్వమాంసమును తినెదరు. భూకంపములు కలుగు చేస్తాడు దేవుడు, కరువులు ఇస్తారు మనకి. మాట వినని దేశాలు, మాట వినని ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మరి సునామీలు, రకరకాల అయినటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ మనం అనుభవించవలసి వస్తుంది. దేవుని మాట విన్నటువంటి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని మాట విన్నన్ని ప్రజల మీదకి దేవుని శాపం అనేక రకాలుగా దిగింది, టెర్రిబుల్ వేలో. ఇన్ ద సేమ్ వే నవ్ డేస్ వీఆర్ విట్నెసింగ్ ఆర్ వీఆర్ సీయింగ్ మెనీ థింగ్స్. చూస్తే మరి జకర్యా చాప్టర్ 14 వర్స్ 12లో ఏమన్నదంటే 12లో దేర్ ఫ్లెష్ విల్ రాట్, దేర్ ఫ్లెష్ విల్ రాట్ while they are still standing on their feet. Their eyes will rot in their sockets and their tongues will rot in their mouths. వారు నిలిచి ఉన్న పాటునని ఒక చోట నిలబడి ఉంటే వెంటనే నిలబడిన వాళ్ళకి నిలబడినట్లే జరిగింది అనుకుంటాం కదా, అలా అన్నమాట. నిలిచి ఉన్న పాటునని వారి దేహములు కుళ్ళిపోవును, వారు కన్నులు త్వరల్లో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును అని రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మరి ఇదొక రకమైనటువంటి పనిష్మెంట్. దేవుడు ఒక ప్రజకి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారికి ఇచ్చినటువంటి పనిష్మెంట్ అది. అలా ఏ క్షణంలో దేవునికి మనం కోపం వచ్చేలా చేస్తే మరి ఆయనకి ఏ క్షణంలో మన మీద కోపం వస్తే ఆ క్షణంలో మనల్ని ఆయనకి ఇష్టమైన రీతిలో పనిష్ చేయవారుగా ఉంటారు. కాబట్టి దేవుడు ఆయన, మనం కేవలం ఫ్లెష్, శరీరక్తాలు కలిగినటువంటి మానవులం మనం అనే విషయం మనం ఏమాత్రం మర్చిపోకుండా దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి.